గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునర్నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగల్లు పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించామని మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 7వ కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇది ముఖ్యంగా ఏదైతే గత ఆర్థిక సంవత్సరం పూరించిన తర్వాత మనం జరిగినటువంటి పురోగతి గురించి మాట్లాడుకోవడం కోసం, మన రాబోయే రోజుల్లో చేయవలసిన కార్యాచరణ కోసం దిశాన్ని తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్. మన ముఖ్య అతిథిగా వచ్చేటువంటి వ్యక్తి వారి యొక్క దార్శనికతతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే రివార్డులు అవార్డులు వారికి కొత్త కాదు. అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అనేది, ఎందుకంటే విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్న తరుణంలో ఆ కీర్తిని వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా పంచివ్వటం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి మరియు నిరాడంబరకు అది నిలువుటద్దం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు ఆయనకి వరించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క సదస్సుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా తండ్రి గార తనయుడుగా వారి యొక్క అడుగుజాలు నడుస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి రప్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ తండ్రికి వారి యొక్క ఆదర్శవంతంగా కూడా నిరూపించుకున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు, వారి అసాధారణ వినయంతో అందరి మనసులో గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నిన్ననే కరెక్ట్గా ఇదే సమయానికి మేము శ్రీ సిటీలో $50 బిలియన్ కంపెనీ ఏదైతే ఉందో క్యారియర్, వారి CEO డేవ్ వచ్చారు. వారు కేవలం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ కోసం వచ్చారు. కానీ ఏదైతే లోకేష్ గారు అప్రోచ్ కాన్ఫిడెంట్ గా ఈ స్టేట్ గురించి చెప్పినటువంటి విషయాలు వారు గమనించి తప్పకుండా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడే పెట్టబోతున్నామని చెప్పిన హామీ ఇచ్చారు. అంటే అది మన పరిపాలన యొక్క, ఇది మన నాయకుల యొక్క చిత్తశుద్ధం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా పల్లె ప్రగతి కోసం ఏదైతే సారథులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు అనారోగ్యంతో రాలేకపోయారు, వారికి కూడా ఇక్కడి నుంచే వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంత సుభిక్షంగా నడుస్తూ ఉంది అంటే అందరి సహకారం, కూటమి యొక్క సహకారంతో నడుస్తూ ఉంది. అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా సహచార మంత్రివర్యులు, అలాగే ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారికి, CCLA శ్రీమతి జయలక్ష్మి గారికి, DGP హరీష్ కుమార్ గుప్తా గారికి, అలాగే